హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో రేపు క్వాలిఫైర్ 1 జరగబోతుంది. ఒక టీం అయితే దాదాపు 11 సంవత్సరాల తర్వాత క్వాలిఫైర్ 1లో అడుగు పెట్టబోతుంది, పంజాబ్ కింగ్స్. మరొక టీం ఆర్సీబీ అయితే దాదాపు 9 సంవత్సరాల తర్వాత క్వాలిఫైర్ 1 ఆడబోతుంది. కాబట్టి రెండు టీమ్స్ మధ్య బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్లో జర్నీ కనుక చూసుకుంటే ఆర్సీబీ గెలిస్తే పంజాబ్ కింగ్స్ గెలిచారు, పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఆర్సీబీ ఓడిపోయారు. అలాగే ఈ రెండు టీమ్స్ మధ్య ఈ సీజన్లో 2 మ్యాచ్లు జరిగితే బెంగళూరులో జరిగిన మ్యాచ్లు ఏమో పంజాబ్ కింగ్స్ గెలిచారు, ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లు ఏమో ఆర్సీబీ గెలిచారు. కాబట్టి రెండు టీమ్స్ అయితే చాలా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాయి ఈ సీజన్లో. ఈ వీడియోలో మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా టిమ్ డేవిడ్ మరియు జాష్ హేజల్వుడ్ వీళ్ళిద్దరు కనుక ఫుల్ ఫిట్గా ఉంటే వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తారు. హేజల్వుడ్ అయితే నువాన్ తుషారా ప్లేస్లో వస్తాడు, అలాగే టిమ్ డేవిడ్ అయితే లివింగ్స్టన్ ప్లేస్లో వస్తాడు. ఇక్కడ టిమ్ డేవిడ్ కనుక ఫుల్ ఫిట్గా లేకపోతే నువాన్ తుషారా మరియు జాష్ హేజల్వుడ్ ఇద్దరిని ప్లేయింగ్ 11లో ఆడిస్తే బాగుంటుంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే నువాన్ తుషారా లాస్ట్ మ్యాచ్లో మిగిలిన బౌలర్స్ అందరూ రన్స్ ఇచ్చినప్పటికీ నువాన్ తుషారా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇన్ఫామ్లో ఉన్న బౌలర్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ టిమ్ డేవిడ్ కనుక ఫుల్ ఫిట్ అవ్వకపోతే నువాన్ తుషారా మరియు జాష్ హేజల్వుడ్ని ఆడించాలి. ఇక్కడ ఒక బ్యాటర్ షార్ట్ అయినా పర్వాలేదు, అలా కాకుండా బ్యాటింగ్ స్ట్రెంత్ కావాలి అనుకుంటే లివింగ్స్టన్ ప్లేస్లో స్వాస్తిక్ చికారాన్ని తీసుకోండి. అలాగే సుయాన్ శర్మ లేదా యష్ దయాల్ వీళ్ళిద్దరిలో ఒకరిని డ్రాప్ చేసి ఒకరిని ప్లేయింగ్ 11లో ఉంచితే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ టిమ్ డేవిడ్ కనుక ఫుల్ ఫిట్గా లేకపోతే హేజల్వుడ్ మరియు నువాన్ తుషారా ఇద్దరిని ఆడించాలి. అలాగే స్వాస్తిక్ చికారాని లివింగ్స్టన్ ప్లేస్లో తీసుకురావాలి. సుయాన్ శర్మ లేదా యష్ దయాల్ వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే ప్లేయింగ్ 11లో చోటు కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎప్పుడైనా సరే బౌలింగ్ బలంగా ఉండాలి. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.